రీక్రియేషనల్ థెరపిస్ట్ పాత్ర ఏమిటి? రీక్రియేషనల్ థెరపిస్ట్ పాత్ర ఏమిటి? ఏ. వినోద కార్యకలాపాలకు నాయకత్వం వహించడం. బి. వినోద కార్యక్రమాలను అంచనా వేయడానికి మరియు ప్లాన్ చేయడానికి. సి. వినోద సేవలను అందించడం. డి. వినోద ఫలితాలను అంచనా వేయడానికి. రీక్రియేషనల్ థెరపిస్ట్ పాత్ర ఏమిటి? ఆన్సర్ బి. వినోద కార్యక్రమాలను అంచనా వేయడానికి మరియు ప్లాన్ చేయడానికి. రెండవ ప్రశ్న, క్రింది వాటిలో ఏది వినోద చికిత్స రకం? క్రింది వాటిలో ఏది వినోద చికిత్స రకం? ఏ. ఆక్యునేషనల్ థెరపీ. బి. ఫిజికల్ థెరపీ. సి. ఆర్ట్ థెరపీ. డి. చికిత్స వినోదం. ఈ క్రింది వాటిలో ఏది వినోద చికిత్సక రకం? ఆన్సర్ డి. చికిత్స వినోదం. మూడవ ప్రశ్న, తెల్ల రక్త కణాలు బ్యాక్టీరియా వంటి విదేశీ కణాలను చుట్టుముట్టి జీర్ణం చేసే ప్రక్రియని ఏమంటారు? తెల్ల రక్త కణాలు బ్యాక్టీరియా వంటి విదేశీ కణాలను చుట్టుముట్టి జీర్ణం చేసే ప్రక్రియ పేరు ఏమిటి? ఏ. హెమోస్టాసిస్. బి. ఫాగోసైటోసిస్. సి. వాసోడైలేషన్. డి. ఫైబ్రిలేషన్. తెల్ల రక్త కణాలు బ్యాక్టీరియా వంటి విదేశీ కణాలను చుట్టుముట్టి జీర్ణం చేసే ప్రక్రియ పేరేంటి? ఆన్సర్ బి. ఫాగోసైట్స్. నాలుగవ ప్రశ్న, గుండె నుండి ఊపిరితిత్తులకు డీఆక్సిజనేట్ రక్తాన్ని తీసుకెళ్లే పెద్ద ధమని పేరు ఏమిటి? గుండె నుండి ఊపిరితిత్తులకు డీఆక్సిజనేట్ రక్తాన్ని తీసుకెళ్లే పెద్ద ధమని పేరు ఏమిటి? ఏ. పుపిస్ ధమని. బి. పల్మరీ సిరా. సి. బృహద్ధమని. డి. ఇన్ఫీరియర్ వీనా కావా. ఆన్సర్ ఏ. పుపిస్ ధమని. ఐదవ ప్రశ్న, ధమని గోడల లోపల కొవ్వు నిల్వలు పేరుకుపోవడానికి గల పదం ఏమిటి? ధమనుల గోడల లోపల కొవ్వు నిల్వలు పేరుకుపోవడానికి పదం ఏమిటి? ఏ. ఆథెరోస్క్లెరోసిస్. బి. హైపర్ టెన్షన్. సి. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. డి. అరిథ్మియా. ధమనుల గోడల లోపల కొవ్వు నిల్వలు పేరుకుపోవడానికి పదం ఏమిటి? ఆన్సర్ ఏ. ఆథెరోస్క్లెరోసిస్. ఆరవ ప్రశ్న, గుండెలోని ఏ గది శరీరం నుండి డీఆక్సిజనేట్ రక్తాన్ని పొందుతుంది? గుండెలోని ఏ గది శరీరం నుండి డీఆక్సిజనేట్ రక్తాన్ని పొందుతుంది? ఏ. డి. కుడి కర్ణిక. బి. ఎడమ కర్ణిక. సి. కుడి జఠరిక. డి. ఎడమ జఠరిక. గుండెలోని ఏ గది శరీరం నుండి డీఆక్సిజనేట్ రక్తాన్ని పొందుతుంది? ఏ. కుడి కర్ణిక. బి. ఎడమ కర్ణిక. సి. కుడి జఠరిక. డి. ఎడమ జఠరిక. ఆన్సర్ ఏ. కుడి కర్ణిక. ఏడవ ప్రశ్న, క్రింది వాటిలో గజ్జి యొక్క లక్షణం ఏది?
క్రింది వాటిలో గజ్జి యొక్క లక్షణం ఏది? ఏ ఆర్మితియా, బి దురద దద్దుర్లు, సి బ్రోంకి, డి అతిసారం. ఆన్సర్ క్రింది వాటిలో గజ్జి యొక్క లక్షణం ఏది? ఆన్సర్ బి దురద దద్దుర్లు. 8వ ప్రశ్న, ఊపిరితిత్తులోని వాయు మార్పిడి జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుంది? ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుంది? ఏ శ్వాసనాళం, బి బ్రోంకి, సి అల్వియోలి, డి బ్రోనియోల్స్. ఆన్సర్ సి అల్వియోలి. 9వ ప్రశ్న, ఉచ్ఛ్వాస సమయంలో థోరాసిక్ కుహరం లోపలి ఒత్తిడి. ఉచ్ఛ్వాస సమయంలో థోరాసిక్ కుహరం లోపలి ఒత్తిడి ఏ పెరుగుతుంది, బి తగ్గుతుంది, సి అలానే ఉంటుంది, డి ప్రతికూలంగా మారుతుంది. ఆన్సర్ ఉచ్ఛ్వాస సమయంలో థోరాసిక్ కుహరం లోపలి ఒత్తిడి. ఆన్సర్ బి తగ్గుతుంది. 10వ ప్రశ్న, జీర్ణ వ్యవస్థలో ఎక్కువ పోషకాల శోషణ ఎక్కడ జరుగుతుంది? జీర్ణ వ్యవస్థలో ఎక్కువ పోషకాల శోషణ ఎక్కడ జరుగుతుంది? ఏ కడుపు, బి పెద్ద ప్రేగు, సి చిన్న ప్రేగు, డి అన్నవాహిక. జీర్ణ వ్యవస్థలో ఎక్కువ పోషకాల శోషణ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ సి చిన్న ప్రేగు. 11వ ప్రశ్న, క్రింది వాటిలో అలిమెంటరీ కెనాల్ భాగం కానిది. క్రింది వాటిలో అలిమెంటరీ కెనాల్ భాగం కానిది. ఏ అన్నవాహిక, బి కడుపు, సి కాలియం, డి చిన్న ప్రేగు. క్రింది వాటిలో అలిమెంటరీ కెనాల్ భాగం కానిది. ఆన్సర్ సి కాలియం. 12వ ప్రశ్న, కండరాల చుట్టూ ఉండే బంధన కణజాలం పేరు ఏమిటి? కండరాల కట్ట చుట్టూ ఉండే బంధన కణజాలం పేరు ఏమిటి? ఏ స్నాయువు, బి లిగ్మెంట్, సి పాసియా, డి పిరిమీషియం. కండరాల కట్ట చుట్టూ ఉండే బంధన కణజాలం పేరు ఏమిటి? ఆన్సర్ డి పెరిమిషియం. 13వ ప్రశ్న, పురుషుల అంటే సీనియర్స్ కోసం డిస్క్తో బరువు ఎంత? పురుషులు సీనియర్స్ కోసం డిస్కస్ యొక్క బరువు. పురుషుల సీనియర్స్ కోసం డిస్కస్ బరువు ఏ 7.26 కిలోలు, బి 1.750 కిలోలు, సి 2 కిలోలు, డి 6 కిలోలు. పురుషుల కోసం అంటే సీనియర్స్ కోసం డిస్కస్ బరువు ఎంత? ఆన్సర్ సి 2 కిలోలు. 14వ ప్రశ్న, సపక్త్ర ఆట రెఫరీ ఏ పదంతో మొదలు పెడతాడు? సపక్త్ర ఆటను ప్రారంభించడానికి రెఫరీ ఏ పదంతో మొదలు పెడతాడు? ఏ ప్లే, బి స్టార్ట్ ది గేమ్, సి స్కోర్, డి సెట్. సపక్త్ర ఆటలో రెఫరీ ఏ పదంతో మొదలు పెడతాడు? ఆన్సర్ సి స్కోర్. 15వ ప్రశ్న, సపక్త్ర కోర్టులో గల నెట్ పొడవు కనీసం ఎంత ఉండాలి? సపక్త్ర కోర్టులో గల నెట్ పొడవు కనీసం ఎంత ఉండాలి? ఏ 6.10 మీటర్స్, బి 6.20 మీటర్స్, సి 6 మీటర్లు, డి 5.90 మీటర్స్. సపక్త్ర కోర్టులో గల నెట్
పొడవు కనీసం ఎంత ఉండాలి? ఆన్సర్ ఏ 6.10 మీటర్స్. 16వ ప్రశ్న, ఇంటర్నేషనల్ సెపెక్త్రా టోర్నమెంట్లో ఉపయోగించే వార్నింగ్ కార్డ్స్ని గుర్తించండి. ఇంటర్నేషనల్ సెపెక్త్రా టోర్నమెంట్లో ఉపయోగించే వార్నింగ్ కార్డ్స్ని గుర్తించండి. ఏ ఎల్లో గ్రీన్, బి గ్రీన్ రెడ్, సి రెడ్ ఎల్లో, డి రెడ్ ఎల్లో గ్రీన్. ఇంటర్నేషనల్ సెపెక్త్రా టోర్నమెంట్లో ఉపయోగించే వార్నింగ్ కార్డ్స్ గుర్తించండి. ఆన్సర్ సి రెడ్ ఎల్లో. 17వ ప్రశ్న, సెపెక్త్రా ఆటలో ఇంజూర్ టైమౌట్ సమయం ఎంత? సెపెక్త్రా ఆటలో ఇంజూర్ అయితే టైమౌట్ సమయం ఎంత ఇస్తారు? ఏ 2 నిమిషాలు, బి 1 నిమిషం, సి 5 నిమిషాలు, డి 4 నిమిషాలు. సెపెక్త్రా ఆటలో ఇంజూర్ టైమౌట్ సమయం ఎంత ఇస్తారు? ఆన్సర్ సి 5 నిమిషాలు. 18వ ప్రశ్న, ప్రాచీన ఒలింపిక్స్ చివరి కాలంలో స్త్రీలకు ప్రవేశం మొట్టమొదటి ఏ క్రీడ అంశంతో ప్రారంభమైంది? ప్రాచీన ఒలింపిక్స్ చివరి కాలంలో స్త్రీలకు ప్రవేశం మొట్టమొదట ఏ క్రీడా అంశంతో ప్రారంభమైంది? ఏ రథ పందాలు, బి ఫుట్ రేస్, సి జావెలిన్ త్రో, డి రన్నింగ్. ప్రాచీన ఒలింపిక్స్ చివరి కాలంలో స్త్రీలకు ప్రవేశం మొట్టమొదట ఏ క్రీడా అంశంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఏ రథ పందాలు. 19వ ప్రశ్న, డెమిగాడ్స్ అనగా ఏ గ్రీక్ దేవతలు, బి పోటీలో గెలిచినవారు, సి అడ్వాంటేజర్స్, డి జుడిషియస్. డెమిగాడ్స్ అనగా బి పోటీలో గెలిచినవారు. 20వ ప్రశ్న, ప్రాచీన ఒలింపిక్స్లో క్రింది దేవుని ముందు 3వ రోజు పందిని బలిస్తారు? ప్రాచీన ఒలింపిక్స్లో క్రింది ఏ దేవుని ముందు 3వ రోజు పందిని బలిస్తారు? ఏ హెరికోస్, బి హెరాడల్, సి జూస్, డి హెరికా. ప్రాచీన ఒలింపిక్స్లో క్రింది ఏ దేవుని ముందు 3వ రోజు పందిని బలిస్తారు? ఆన్సర్ సి జూస్. 21వ ప్రశ్న, డారన్ ఆస్మోగ్లో మరియు సైమన్ జాన్సన్తో పాటు ఆర్థిక శాస్త్రంలో 2024 నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? డారన్ ఆస్మోగ్లో మరియు సైమన్ జాన్సన్తో పాటు ఆర్థిక శాస్త్రంలో 2024 నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఏ పాల్ క్రూమ్గన్, బి జేమ్స్ రాబిన్సన్, సి యాస్తర్ డఫ్లో, డి జోసెఫ్ స్టిగ్లిట్. డారెన్ ఆస్మోగ్లో మరియు సైమన్ జాన్సన్తో పాటు ఆర్థిక శాస్త్రంలో 2024 నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బి జేమ్స్ రాబిన్సన్. 22వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ నేచురలిజం అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ నేచురలిజం అని ఎవరిని పిలుస్తారు? ఏ రూసో, బి అరిస్టాటిల్, సి జాన్ జూయి, డి ప్లేటో. ఫాదర్ ఆఫ్ నేచురలిజం అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ రూసో.
23వ ప్రశ్న ఫాదర్ ఆఫ్ బాస్కెట్బాల్గా ఎవరిని పరిగణిస్తారు? ఫాదర్ ఆఫ్ బాస్కెట్బాల్ అని ఎవరిని పిలుస్తారు లేదా ఎవరిని పరిగణిస్తారు? ఏ జేమ్స్ నైస్మిత్, బి విలియం జి మోర్గాన్, డి డాక్టర్ రోదల్ గల్లిక్, డి మైకేల్ జోర్డన్. ఫాదర్ ఆఫ్ బాస్కెట్బాల్ అని ఎవరిని పిలుస్తారు? ఏ జేమ్స్ నైస్మిత్, బి విలియం జి మోర్గాన్, సి డాక్టర్ రోదల్ గల్లిక్, డి మైకేల్ జోర్డన్. ఫాదర్ ఆఫ్ బాస్కెట్బాల్ అని ఎవరిని పరిగణిస్తారు? ఆన్సర్ ఏ జేమ్స్ నైస్మిత్. 24వ ప్రశ్న తేలికపాటి నుండి మితమైన బెణుకు కోసం సాధారణ రికవరీ సమయం. తేలికపాటి నుండి మితమైన బెణుకు కోసం సాధారణ రికవరీ సమయం ఏ 1 నుంచి 2 రోజులు, బి 1 నుంచి 2 వారాలు, సి 4 నుంచి 6 వారాలు, డి 2 నుంచి 3 నెలలు. తేలికపాటి నుండి మితమైన బెణుకు కోసం సాధారణ రికవరీ సమయం ఎంత? ఆన్సర్ బి 1 నుంచి 2 వారాలు. 25వ ప్రశ్న అథ్లెట్లో రొటేటర్ కాఫ్ గాయానికి ప్రాథమిక కారణం ఏమిటి? అథ్లెట్లో రొటేటర్ కాఫ్ గాయానికి ప్రాథమిక కారణం ఏమిటి? ఏ అధిక వినియోగం లేదా పునరావృత్తి ఒత్తిడి, బి ఆకస్మిక ప్రభావం లేదా తాకిడి, సి పేద పోషణ, డి వశ్యత లేకపోవడం. అథ్లెట్లో రొటేటర్ కాఫ్ గాయానికి ప్రాథమిక కారణం ఏమిటి? ఆన్సర్ ఏ అధిక వినియోగం లేదా పునరావృత్తి ఒత్తిడి, ఓవర్సిస్ ఆర్ రిపెటివ్ స్ట్రెస్. 26వ ప్రశ్న ఏ సాధనలో ప్రావీణ్యం సంపాదించడం ద్వారా నీటిపై తామర ఆకుల తేలవచ్చు? ఏ సాధనలో ప్రావీణ్యం సంపాదించడం ద్వారా నీటిపై తామర ఆకుల తేలవచ్చు? ఏ శీతాళి, బి నాడి శోధన, సి భ్రస్తిక, డి ప్లావిని. ఏ సాధనలో ప్రావీణ్యం సంపాదించడం ద్వారా నీటిపై తామర ఆకుల తేలవచ్చు? ఆన్సర్ డి ప్లావిని. 27 ప్రశ్న యోగిక్ ఎనిమా యొక్క ఇతర పేరు? ఏ నౌలి, బి ట్రాక్టా, సి బాస్టి, డి దౌతి. యోగిక్ ఎనిమా యొక్క ఇతర పేరు ఏమిటి? ఆన్సర్ సి బాస్టి. 28వ ప్రశ్న యోగా ప్రకారం రాగం. ఏ క్లేస్, బి శక్తి, సి ప్రెస్, డి పైన ఉన్నవన్నీ. యోగా ప్రకారం రాగం. ఆన్సర్ ఏ క్లేస్. 29వ ప్రశ్న 1895 సంవత్సరంలో వాలీబాల్ ఆట ఎంతమంది ప్లేయర్స్ ఉండేవారు? టెన్నిస్ కోర్టులో ఆడేటప్పుడు వాలీబాల్ ఆట ఆడే ఎంతమంది? ఏ 4, బి 9 మంది, సి 6, డి 8 మంది. 1895 సంవత్సరంలో టెన్నిస్ కోర్టులో వాలీబాల్ ఆడినప్పుడు ఎంతమంది ప్లేయర్స్ ఆడేవారు? ఆన్సర్ 1895 సంవత్సరంలో వాలీబాల్ ఆటను టెన్నిస్ కోర్టులో ఆడినప్పుడు ప్లేయర్స్ ఎంతమంది ఆడేవారు? ఆన్సర్ బి 9. 30వ ప్రశ్న హాకీ ఆటలో ఎంతమంది సబ్స్టిట్యూషన్ ఉంటారు? హాకీ ఆటలో ఎంతమంది సబ్స్టిట్యూషన్స్ ఉంటారు? ఏ 7, బి 6, సి 5, డి 3.
హాకీ ఆటలో ఎంతమంది సబ్స్టిట్యూషన్ ఉంటారు? ఆన్సర్ సి 5.